దేశంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం అది హైదరాబాద్ హైటెక్ సిటీలో GPS సిస్టంతో స్టార్ట్ అయినటువంటి షీ షటిల్ బస్సులో ఉన్నాం ప్రస్తుతం. అందరూ కూడా IT ఎంప్లాయీస్, ఎక్స్క్లూజివ్ ఫర్ విమెన్, వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి టికెట్ చెల్లించకుండా హ్యాపీగా వీళ్ళు సేఫ్గా వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకున్నారు. వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. అసలు వాళ్ళ కోసమే ప్రత్యేకమైన ఈ షీ షటిల్ ఎక్కడం ఎలా అనిపిస్తోంది, 2 బస్సెస్ వాళ్ళు షీ షటిల్లో ప్రయాణించడం, ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది? హాయ్, హౌ యూ? ఓకే, ఎలా అనిపిస్తుంది షీ షటిల్లో జర్నీ? Yeah, first actually I have to congratulate and I have to thank you for this government for this action. But actually చూసుకుంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ చాలా ప్రాబ్లం అయిపోతుంది అండ్ ఈవెన్ ఇట్ ఇస్ నాట్ సేఫ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎక్కడం, అవేర్నెస్ ఇంకొంచెం ఇంకా పెరిగితే బాగుంటుంది దీని మీద. ఈ షీ షటిల్ వచ్చి ఇది వాలంటరీగా లైక్ ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇట్స్ నథింగ్. ఐ మీన్ లైక్ వాళ్ళు ఏం డబ్బులు కూడా తీసుకోవట్లేదు. అండ్ ఫ్యూచర్లో వీ వాంట్ టు ఆస్క్ ద గవర్నమెంట్ లైక్ ఇఫ్ దే కెన్ ఇంక్రీజ్ ద రూట్స్, ఎందుకంటే IT పీపుల్ దే కెన్ అఫోర్డ్ ద మనీ ఆల్సో. సో RTC అలాంగ్ విత్ ద RTC బసెస్ ఇఫ్ ఎనీ మినిమల్ ఛార్జెస్ పెట్టి లైక్ ఇంక్రీజ్, ఇప్పుడు హైటెక్ MMTS వరకే వెళ్తుంది. ఫ్యూచర్లో లైక్ లాంగర్ డిస్టెన్స్ లైక్ దిల్సుఖ్ నగర్ అటు ఉప్పల్ ECIL వరకు కూడా ఎక్స్టెండ్ చేసి సో మినిమల్ కాస్ట్లో ఓన్లీ ఫర్ ఉమెన్ అలాంగ్ విత్ ద RTC బసెస్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆఫీస్లో కూర్చొని అప్లికేషన్ ట్రాక్ చేసేసి బస్ ఎక్కడుందో ఆ టైంకే స్టార్ట్ అవుతున్నాము. ఇలా చేస్తుంటే మాకు సెక్యూర్డ్గా ఉంది, ప్లస్ మా వర్క్ దీంట్లో కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఐ మీన్ వీఆర్ లైక్ వెయిట్ చేసే అవసరం లేదు బస్ స్టాప్స్ పైన. సో బస్ స్టాప్స్ పైన వెయిట్ చేసినప్పుడు ఆటో వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా కమెంట్స్ చేయడము అవన్నీ కూడా చాలా సెక్యూర్డ్గా అనిపిస్తుంది. సో ఇట్స్ లైక్ వెరీ గుడ్. We're very thankful for such initiative. సేఫ్ రీచ్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకున్నారు? అది నిజంగానే రూట్ మ్యాప్ కానీ లేదంటే అరైవల్ టైం అండ్ ఎక్స్పెక్టెడ్ టైం అంతా మీకు కంఫర్ట్గా అనిపిస్తుందా? Yeah, it's very easy to download and it's very easy to use also. అండ్ మనం ఎక్కడ ఇప్పుడు రీచ్ అవుతున్నామంటే ఆ ప్లేస్కి ఎప్పుడు వస్తుంది ఏంటి అన్నది కూడా మనకి ఈజీగా మనం తెలుసుకోవచ్చు. అండ్ ఎంతసేపట్లో వస్తుంది దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే వెయిటింగ్స్ అవన్నీ అవాయిడ్ చేయొచ్చు. లైక్ బస్ స్టాప్స్లో ఎప్పుడు వస్తుందో తెలీదు, వెయిట్ చేయడం అవాయిడ్ చేయొచ్చు. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు ఎవ్రీవన్. స్పెషల్గా బస్సు, అందులో షీ షటిల్లో ట్రావెల్ చేయడం ఎలా అనిపిస్తుంది? First, I would like to take this opportunity to thank government for taking this initiative and బాగుంది. లైక్ రష్ బస్లో హ్యాంగ్ చేసి ఫుట్ బోర్డ్ మీద నుంచుని అంతా అలా వెళ్ళే కంటే ఇది కంఫర్ట్గా ఉంది, బాగుంది. ఇది ఒక అప్లికేషన్, అంటే రీచ్ సేఫ్ అప్లికేషన్ ద్వారా ఎనేబుల్ అయిన ప్రోగ్రామ్ ఇది. దీంట్లో ఏంటంటే విమెన్ ఎంప్లాయీస్ ఆఫీస్లో కూర్చొని బస్ స్టాప్లో గంటల తరబడి వెయిట్ చేయకుండా ఆఫీస్లో కూర్చొని ఎప్పుడు బస్సు వస్తుంది ఆ పాయింట్కి అని చూసుకొని దెన్ ఓన్లీ వాళ్ళు బస్ స్టాప్కి వెళ్ళి తక్కువ సమయంలో బస్సులో కూర్చునే ఫెసిలిటీ ఈ రీచ్ సేఫ్ అప్లికేషన్ అనేది మనకు కల్పిస్తుంది. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది, విశ్వనగరంగా రూపాంతరం చెందుతోంది. మరి అభివృద్ధి అవకాశాల కోసం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా హైటెక్ సిటీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో క్రైమ్ రేట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. మరి క్రైమ్ని అరికట్టాలంటే, ఆడవాళ్ల మీద దాడులను అరికట్టాలంటే ఇలాంటి షీ షటిల్స్ బస్సెస్ మరిన్ని రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీద మహిళలందరూ కూడా అభినందిస్తున్నారు. ఇది షీ షటిల్ పై స్పెషల్ ఫోకస్. నమస్తే.